హాయ్ ఆల్, నేను మీకు ఈరోజు హెల్దీ అండ్ టేస్టీగా బీట్రూట్ రసం ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం దానికి 3 బీట్రూట్స్ అండ్ 2 టొమాటోస్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ బీట్రూట్ వేసి అందులో 1 కప్ వాటర్ పోసి మెత్తగా అయ్యే వరకు దాన్ని ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం రసం పౌడర్ తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం పాన్ పెట్టి 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఒక 10 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ జార్లో ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ అండ్ టొమాటోని వేసి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు కొంచెం వాటర్ పోసి దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి అలానే 2 ఎండుమిర్చి వేసుకొని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి వేసి దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ టొమాటో పేస్ట్ని వేసి అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కూడా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలా బాయిల్ అవుతున్న 2 మినిట్స్ తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.